ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే చాలా మంది మేము జీవితంలో ఎదగాలి, మేము బాగుపడాలి అనుకునే వాళ్ళకు ఈరోజు మేము సక్సెస్ అవ్వాలనుకుంటున్నాము జీవితంలో అనుకునే వాళ్ళకు 5 టిప్స్ చెప్తానండి. 5 పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలండి. మా వల్ల కాదు, మేము చేయలేము అనే స్థాయి నుంచి మేమే చేయగలుగుతాము, మా వల్ల అవుతుంది అన్న స్థాయికి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే సెకండ్ వన్, చాలా మంది మన చుట్టుపక్కల పీపుల్, సొసైటీ అయి ఉండొచ్చు, మనం ఏదైనా ఒకటి వర్క్ స్టార్ట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు 30% ఉంటే నెగిటివ్గా 70% ఉంటారండి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు అంటున్నారని మనం ఏమి స్టార్ట్ చేయకుండా ఉండద్దండి. అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళని కట్ చేసేయండి. కట్ చేసేసి ఎవరైతే మేము కూడా చేయాలనుకుంటున్నామో వాళ్ళతో మాత్రమే మీరుండండి, లేదంటే మేమే చేయగలుగుతామనేసి మీలో ఉన్నటువంటి నెగటివ్ థింకింగ్ ను వదిలేసి పాజిటివ్గా నేను చేయగలుగుతాను అన్నదానికి రండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో థర్డ్ పాయింట్ వచ్చేసి మనము స్కిల్ అనేది ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలండి. ఏది కూడా ఎవరికి స్టార్టింగ్ లోనే స్కిల్ అనేది పర్ఫెక్ట్ గా రాదు, మనము ప్రయత్నిస్తూ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా, పర్ఫెక్ట్ గా నాకు మాట్లాడడం రాదు, పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ చేయడం కూడా రాదు. చేయంగా మాట్లాడంగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. టాకింగ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, డిజిటల్ స్కిల్స్ అయి ఉండొచ్చు. అలా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేసామంటే ఆ పని మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక వర్క్ అనేది మనము పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతామో అప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుందండి. ఏదైనా మనము కొన్ని స్కిల్స్ అనేది ఎప్పుడూ కూడా మనకు బలంగా నేర్చుకోగలిగామంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మన సరౌండింగ్స్ అందరూ కూడా మనకు ఒక పని పర్ఫెక్ట్ గా వచ్చిందంటే వాళ్ళు కూడా మనకు ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు మనకు డబల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే. సెకండ్ వన్ వచ్చి సెల్ఫ్ లవ్ అండి. ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇతరులు వాళ్ళు గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అనేది కాదండి. నేను ఏం చేయగలుగుతాను, నా హ్యాబీస్ ఏంటి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఏ దాంట్లో స్కిల్ ఉంది అనేది గుర్తించుకొని మిమ్మల్ని మీరు ప్రేమించండి. అక్కడ నుండే మీకు నేను ఏం చేయగలుగుతాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఇతరులతో ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో అప్పుడు మనం వీక్ అవుతాం. ఎప్పుడు కూడా మనం ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఎగ్జాంపుల్కి నేను ఒక విషయం చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఆలోచన ఉండేది, నాకు చదువు పెద్దగా రాదేమో, చాలా మంది నా చుట్టుపక్కల పెద్ద చదువులు చదివారేమో అని అనుకునేదాన్ని. కానీ పెద్ద 4 డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఏమంటున్నారు, నువ్వు చేయగలుగుతున్నావు, మేము చేయలేకపోతున్నాము అంటున్నారు. అంటే నేను వాళ్ళతో పోటీ పెట్టుకొని ఉంటే నేను ఎప్పటికీ కూడా గెలవలేనండి. కానీ నా కెపాబిలిటీ ఏంటి అనేది నన్ను నేను తెలుసుకోగలిగాను, నన్ను నేను ప్రేమించుకోగలిగాను. కాబట్టే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నాకు బిల్డ్ అయింది. మిమ్మల్ని మీరు ప్రేమించారంటే మీ స్కిల్ మీకు బయట వస్తుంది, అంతేగాని ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ చిన్న విజయమే ఉంటుందండి. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్కు, ఈ రోజు నా ఛానల్లో ఒక 70,000 సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్న హ్యాపీనెస్ కంటే నాకు 100 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. 100 మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే నాలో ఏదో శక్తి ఉందనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువగా నా స్కిల్ను బయట తీసుకురాగలిగాను, నన్ను నేను ప్రేమించగలిగాను. మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించండి, ఇతరులతో పోల్చుకొని మీరు ఎప్పుడు కూడా వీక్ అవ్వద్దండి. థర్డ్ వన్ వచ్చేసి సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వాలి అంటే డైలీ హ్యాబిట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవాలండి. ఎప్పుడైతే మనము ఒక గోల్ పెట్టుకొని మనం డైలీ హ్యాబిట్స్ లో చిన్న మార్పులు చేసుకోగలిగామంటే ఖచ్చితంగా మనము సక్సెస్ఫుల్ ఉమెన్ అవుతాము. ఎవరికైనా కానీ 1 రోజులోనో 2 రోజుల్లోనో 1 నెలలో సక్సెస్ రాదండి. ఎగ్జాంపుల్ కు నా గురించే చెప్తా. ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాలంటే నాకు 20 సంవత్సరాలు పట్టింది. కొంతమందికి నెల పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి 2 ఏళ్ళు పట్టచ్చు. కానీ మనము చిన్న మార్పులు ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో మార్చుకోవాలి. అలాగే ఒక గోల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి.
నేనున్నాను ఎగ్జాంపుల్గా, నా దగ్గర ఏమీ లేని రోజు కూడా నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఎలాంటి గోల్ పెట్టుకున్నా, నాకు అవసరం అనేది మనిషికి నేర్పిస్తుంది ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలి అని. నా అవసరం ఏంటి, నా పిల్లలు ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలి, మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేయాలనేది ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఎలా నెరవేరుతుంది, మనము రోజులాగా రొటీన్ లాగా ఉంటే మారదు కదా. చిన్న చిన్న మార్పులు చేసుకొని చిన్న చిన్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ సర్కిల్ను పెంచుకుంటూ ఇలా నేను రోజు రోజు నా హ్యాబిట్స్ని మార్చుకుంటూ మార్నింగ్ లేసి రొటీన్ కాకుండా కొన్ని వర్క్స్ అనేది ప్రాక్టీస్ చేయడము, ఇలా చేయడం వల్ల మనము సక్సెస్ అవుతాము, ముందుకు పోగలుగుతాము. అలాగే మనం నెక్స్ట్ ఇంకొక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలండి, మన డేని మంచిగా ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ లేస్తానే మనము కొన్ని హెల్తీ హ్యాబిట్స్ అనేది నేర్చుకోవాలి. మనం ఏమేమి పని చేస్తే మనము డే టైం ఫుల్ టైం యాక్టివ్గా ఉండగలుగుతాము. వాకింగ్, జాగింగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. కొంతమందికి పూజ చేసుకుంటానే ఆ రోజు ప్రశాంతంగా వాళ్ళు ఏదైనా వర్క్ చేయగలుగుతారు. అలా మీ హ్యాబిట్, మీకు ఏ స్కిల్ నేర్చుకుంటే హ్యాపీగా అనిపిస్తుందో దాని నుంచే మీరు మొదలు పెట్టండి. అలాగే మనకు రోజు రోజుకి మీరు డైలీ ఉన్న ఫ్రెండ్స్ అనేది కాకుండా నెట్వర్క్ని పెంచుకోవాలండి. ఫ్రెండ్స్ కూడా మనం ఎప్పుడూ కూడా ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ మనుషుల దగ్గర ఉన్నామంటే మన గ్రోత్ తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా న్యూ థింగ్స్ను అప్డేటివ్గా ఉండే వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనం కూడా కొన్ని కొన్ని విషయాల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాము. అలాగే మన సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా మనకు బాగా పెరుగుతాయి. సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ మనకు మన చుట్టుపక్కలే ఉంటాయండి. మనము దానిని ఇది చిన్నది అది చిన్నది అనుకోకుండా మీరు దానిని అందిపుచ్చుకోగలిగారంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వగలుగుతారు. 4th టిప్, ప్రతి ఒక్కరు కూడా సహజంగా వాళ్ళ మైండ్లో లోపల ఉంటుందండి, ఏదో ఒకటి చేద్దాము, నా వంతుగా నా ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉన్నాము అనే ఆలోచన అయితే ఉంటుంది. కానీ భయం, ఏది స్టార్ట్ చేయాలనే విపరీతమైన లోపల భయం. ఎవరైనా నేను ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళు ఏమనుకుంటారో, ఒకవేళ నాలో అంత కేపబిలిటీ లేదేమో, నేను వాళ్ళతో ఒక కస్టమర్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలి అంటే వాళ్ళకి మాటలు చెప్పాలేమో, ఇలా రకరకాల భయాలండి. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా ఇంట్లో ఏమంటారో, సమాజంలో నన్ను ఎలా అనుకుంటారో, ఇలా చాలా మంది భయాలు, ఫియర్, ఏది చేయాలన్నా ఫియర్తో వెనుకబడిపోతున్నారండి. ఈ ఫియర్ని మీరు అధిగమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అధిగమించాలి, నేను జీవితంలో ఓడిపోను అనేది మీ పైన మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకు రావాలి అంటే, నువ్వు ఎలా ఓడిపోతావండి, నువ్వు ఏదైనా నీ దగ్గర ఉన్న స్కిల్ను ఉపయోగించే కదా నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తున్నావు కదా, కాబట్టి నాకు ఈ స్కిల్ వచ్చు కాబట్టి నేను ఓడిపోను అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, ఫస్ట్ వన్. సెకండ్, సొసైటీలో ఆ నలుగురు నన్ను ఏమనుకుంటారో, నా బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అనుకుంటుంటారు. మీరు 130 కోట్ల మందిలో నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క వేసుకోండి. అందులో నువ్వు ఎంతమందికి తెలుసో ఒకసారి చూసుకుంటే, వాళ్ళు కాకుండా నీకు తెలియాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకటి తెలుసుకోండి. అలాగే థర్డ్ వన్, భయం అనేది ఎప్పుడు వస్తుంది, జీవితంలో ఓడిపోతామేమో అనేసి. ఒకవేళ ఓడిపోయినారే అనుకోండి, ఓడిపోతే ఏమీ లేదండి, ఓడిపోయిన తర్వాత ఏముండదు. కానీ ఒకవేళ గెలిస్తే ఒక జీవితం ఉంటుంది గెలిచిన వాళ్ళకు, ఓడిపోయిన వాళ్ళకి ఏముండదు, మళ్ళీ జీవితం మొదలు పెట్టచ్చు, మళ్ళీ ఒక జీవితం ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. చాలా మంది అనుకునేది ఇదేనండి, ఒకవేళ ఓడిపోయినావు అనుకున్నాం, ఏమీ పోదండి. ఓడిపోవడం వల్ల నీ స్కిల్ ఇంకా డెవలప్ అవుతుంది. ఈ కారణం వల్ల నేను ఓడిపోయాను, నెక్స్ట్ ఇలా ఓడిపోకూడదంటే నేను ఇలా 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 ఇన్ని రకాలు, నీకు 10 ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి ఎలా ప్రయత్నించాలి అనేది. వన్స్ గెలిచినావు అనుకో, నీకు ఒక జీవితాన్ని గెలుచుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని గెలుచుకోగలుగుతావు, సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా నిన్ను ఒక గుర్తించదగ్గ వ్యక్తి అవుతావు. ఇది గుర్తుపెట్టుకున్నాండి. ఎప్పుడైతే మీరు నేను ఓడిపోను, ఒకవేళ ఓడిపోయినా నా స్కిల్ పోతుంది, నాకు ఇంకా 10 రకాల స్కిల్స్ నేను నేర్చుకోగలుగుతానని మీరు డిసైడ్ అయ్యారనుకోండి, ఫియర్, భయం అనేది మీ డిక్షనరీలో ఉండవండి. 5th వన్, ప్రతి మహిళ కూడా డెవలప్మెంట్ మైండ్ సెట్లో ఉండాలండి. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మైండ్ సెట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది, డిమోటివేట్ అవ్వకుండా నేను డెవలప్ అవ్వగలుగుతాను, నాకు ఈ స్కిల్ వచ్చు, ఒకవేళ మేబీ రాదనుకోండి నేను నేర్చుకోగలుగుతాను అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. ఎవరు కూడా పుట్టుకతోనే ఏది నేర్చుకోరండి. జీవితం అంటేనే నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క పని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో నేర్చుకోగలుగుతారు. నాకు ఇప్పుడు నా టైం వచ్చింది,
ఈ రోజు నేను అనుకుంటున్నాను, చాలా మంది అంటారు ఒకవేళ ఇది నీ వల్ల కాదు అని. ఎవరైనా నీ వల్ల ఇది కాదు అన్నారంటే మీరు నేర్చుకొని చూపించండి. నా వల్ల అవుతుంది, ఇదో నా స్కిల్ ఇది, నా ప్రోగ్రెస్ ఇదని మీరు చూపించగలిగే క్యాపబిలిటీ మీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు డెవలప్మెంట్ మైండ్ సెట్ లో నేను డెవలప్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ మీ మైండ్ సెట్ లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ స్కిల్ నేర్చుకునే ప్రయత్నం అయినా చేస్తారండి. ఎప్పుడైతే ఒకసారి ప్రయత్నం అనేది మొదలు పెట్టారో అప్పుడు మీకు చాలా అడ్డంకులు అనేది కనిపించవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా 10 రకాల అడ్డంకులు ఉంటాయండి. ఆ 10 రకాల అడ్డంకులను మీరు ఆపర్చునిటీస్ గా ఎలా మార్చుకోవాలనే ప్రయత్నం చేశారంటే 10 అడ్డంకుల్లో నుంచి కూడా మీరు 10 రకాల ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోగలుగుతారు. మీకు డెవలప్మెంట్ మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇవన్నీ తాయి స్కిల్స్ మీరు కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీలో స్కిల్స్ లేకుంటే కూడా ఈ స్కిల్స్ వచ్చేలా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా మీలో కూడా మార్పు వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు. అలాగే మహిళల గురించి నేను చాలా వీడియోస్ చేశానండి. మన వీడియోస్ అన్నీ కూడా మీరు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ప్రతి ఉమెన్కు ఉపయోగపడే వీడియోస్ ఎన్నో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కు మీకు తెలిసిన వాళ్ళకు తప్పకుండా ఫార్వర్డ్ చేయండి.